భోగి రోజున గ్రామ ప్రజలందరూ కలిసి చక్కగా నవ్వుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, ఆనందంగా గడపడం జరుగుతుంది. దీనివల్ల సోషల్ బాండింగ్ పెరిగి డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ అనేది తగ్గుతుంది. ఇది కమ్యూనిటీ మెంటల్ థెరపీ. ఇక భోగి మంటల్లో వేసే గొబ్బెమ్మ పిడకలు, ఆవు నెయ్యి, మామిడి కలప వల్ల అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇది ఆయుర్వేద నేచురల్ గ్యాస్ ఛాంబర్. అలాగే భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. ఇందులో ఉండే సైన్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. పిల్లల మెదడు ఎదుగుదలలో 0 to 5 years అనేది చాలా క్రూచియల్. భోగి పళ్ళలో మనం పోసే పండ్లు, పువ్వులు, కాయిన్స్ వల్ల సెన్సారీ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. న్యూరల్ కనెక్షన్స్ అనేవి చాలా వేగంగా పెరుగుతాయి. ఇది ఒక నేచురల్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ యాక్టివిటీ. భోగి పళ్ళ సమయంలో పిల్లవాడు తల్లి ఒడిలో గానీ బంధువుల వద్ద ఉండడం వల్ల తనకి సేఫ్టీ ఫీలింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భోగి పళ్ళు అనేది సామూహిక కార్యక్రమం కనుక తనకు సోషల్ బాండింగ్ కూడా చాలా పెరుగుతుంది. భోగి పళ్ళు పోసే సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పళ్ళు కాయిన్ కోసం ఎగబడడంలో పిల్లలకి ఆ ఫ్రూట్స్ మీద ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ భోగి పళ్ళ ఈవెంట్ అనేది పెద్దవారి ఆశీస్సులతో, పాటలతో జరగడం వల్ల పిల్లలపై అది పాజిటివ్ యాటిట్యూడ్ చూపిస్తుంది. సో ఇలా మనం భోగి రోజు చేసే ప్రతి సాంప్రదాయము సైన్స్ కి చాలా వరకు లింక్ అయ్యి ఉంది. సో మన భోగి పండుగ అనేది ఒక పండగ కాదు, శాస్త్రీయతతో కూడిన సనాతన ఆచారం.